శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమరాపురం నుండి సుమారు 800 బైక్లతో కార్యకర్తలు పురవీధుల్లో ఊరేగింపు చేపట్టి మడకశిరకు చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ ఆవరణానికి చేరుకున్నారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ పోస్టర్లు దహనం చేశారు. నిరసనగా బైఠాయించి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైటి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలక్కప్ప, మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, జీవి శివకుమార్, హలుకూరు కాంతరాజు, పేలుబండ ప్రసాద్, ఉదుగూరు తిప్పయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు హాజరయ్యారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువకుల ఆశ ఒకే ఒక ఆశ, అది డిఎస్సి ద్వారా ఉద్యోగం సంపాదన చేస్తాము, మా భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఎస్సి పరీక్షను రాసినటువంటి యువతలు చాలామంది ఈరోజు అన్యాయానికి గురి అయినారు. ఎక్కడ చూసినా పేపర్ లీక్ అవుతూనే ఉన్నాయి. 1995, 96, 97, 2025 ఈ సంవత్సరంలో 2014, 17 దీనన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ సంవత్సరంలో డిఎస్సి నియమించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేవలము వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే, వాళ్ళ పార్టీ వ్యక్తులకు మాత్రమే కట్టబెట్టినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఎంతో కష్టకాలంలో ఉన్నటువంటి వారు వారి వ్యయ ప్రయాసాలను కోర్చి కష్టపడి చదివినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేనటువంటి సందర్భం ఈరోజు దాపురించింది. 1:1 అనే జీవోను తీసుకొని వచ్చినారు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఒక విద్యార్థి ఒక ఉద్యోగానికి అర్హుడు అని ఆ జీవోను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ వారి స్వార్థానుసారం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఎక్కడ కూడా ఏ సంవత్సరంలో కూడా స్పోర్ట్స్ యువతకు డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది లేదు. కానీ ఈ సంవత్సరం డిఎస్సి రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ ఉద్యోగాలకు కూడా కల్పించినారు. అంటే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారికి వారి యొక్క స్వార్థ రాజకీయకు ఎలాగైతే మన పార్టీ వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు ఇచ్చే సందర్భమే ఆ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ జీవో ఆధారంగా మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక్కొక్క వ్యక్తి నుంచి 15-20 లక్షలు డబ్బులు తీసుకొని వారికి ఉద్యోగాలు ఈరోజు ఒక వీడియో ద్వారా బయటపడినాయి. ఎక్కువగా స్పోర్ట్స్ ద్వారా ఏదైనా వాళ్ళకి పథకాలు వస్తే, వాళ్ళకి సర్టిఫికేట్ వస్తే ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్ళు. సర్టిఫికేట్లను కూడా పక్కన పెట్టి కేవలం డబ్బు కోసం తెలుగుదేశం ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి డబ్బునే ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులకు, వారి యొక్క అనుచరులకు ఈ ఉద్యోగాలను కట్టబెట్టినారు. ఒక వ్యక్తి ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు తరచుగా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని తీసేయాలి. పదే పదే ఆ వ్యక్తికి అటువంటి విద్యను, డిపార్ట్మెంట్ను కట్టబెట్టకూడదు. అతను ఎప్పుడైతే ఆ వ్యవస్థను కట్టిబెడతారో అక్కడ ఉన్నటువంటి ప్రశ్నపత్రాలు కానీ, పేపర్లు కానీ, ఎగ్జామ్స్ కానీ లీక్ చేసి వాళ్ళ అనుచరులకు ఉద్యోగాలు తీసుకుంటారు. చాలా ఈ రాష్ట్రంలో
యువతలు నష్టపోతున్నారు. ఇదన్నిటికీ పోలీసు చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు, సైన్యమే అతిథి, సిబిఐ అంత అతిథి అయినా కూడా కేవలం డబ్బు కోసం ఇటువంటి కక్కుర్తి పడి ఉద్యోగాలను ఇస్తున్నారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కనుక వెంటనే జరిగినటువంటి అన్యాయాన్ని యువతకు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపించి మన రాష్ట్ర యువతలందరికీ న్యాయం చేయాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా కనివినని రీతిలో వచ్చి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమానికి ఇంత ఆయన చెప్పిన ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన ఒక్క హామీ కూడా సూపర్ 6 కావచ్చు, మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఏ ఒక్క కూడా హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేసినాడు. దానివల్ల ఈ రోజు ఏమంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎప్పుడు దించాలని చూస్తున్నారు. అందువలన ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను.